27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలుస్తున్నాయని చెప్పేసి మరి బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నాం అనే విధంగా తెలంగాణలో నడుస్తుంది. మరి ప్రజలు నష్టపోతారు అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్కి ఫైదా అవుతుంది అనుకోవచ్చా? ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలమయ్యేటువంటి అంశం ఇది. రెండవది, ఏదైతే ఈ యొక్క 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయడం అంటే రంగారెడ్డి జిల్లా యొక్క అస్తిత్వాన్ని నాశనం చేసేది అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈనాడు ఏదైతే ఇంకా కూడా మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతం కంటే అధ్వానంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీలన్నా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నాయి, కానీ మున్సిపాలిటీలు చేసి అభివృద్ధిలో మరింత తిరోగమనంలో ముందుకు పోయింది, వెనుకబడిపోయింది తీవ్రంగా. రైతన్నలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇప్పటికే మీరు చూశారు, మా మహేశ్వరం నియోజకవర్గమైనటువంటి బడెంపేట కార్పొరేషన్, మీర్పేట కార్పొరేషన్లో ఈనాడు గ్రేటర్ హైదరాబాద్లోని బంజారా హిల్స్ కంటే అధికమైన పన్నులు, ట్యాక్సులు ఇప్పటికే వేస్తున్నారు. అదే చాలా భారంగా మోపుతా ఉన్నారు. ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కాదన్నా, ఇప్పుడు రైతులకు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ రావడం వల్ల సగటున ఒక మేజర్ అయిన వ్యక్తికి ఒక ఎకరం లోపలనే భూమి ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిన తర్వాత చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. జిల్లా ఉనికి కోల్పోవడమే కాకుండా జిల్లా ప్రజలకు కూడా అభివృద్ధిలో వెనుకబడేటువంటి ప్రయత్నం కనబడుతూ ఉంది. అనేక విధాలుగా అభద్రతా భావం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ప్రజలకు న్యాయం చేసే విధంగా చూడాలనేది బీజేపీ డిమాండ్.